హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కోరుట్లండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉంది. మోడల్ కూడా 2024 ఉంది. 2.4Z వర్షన్. అయితే నేను ఇది సరౌండింగ్ మొత్తం చూపించుకుంటే ఒక చిన్న మాట అది కూడా మీరు గమనించండి. అయితే సేమ్ ఇదే తరహాలో ఇంకొక ఛానల్ మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అది కూడా దేనికోసం సంబంధించి సోలార్ పవర్ గురించి సార్. అది దాని డీటెయిల్స్ కూడా చెప్తుంటాను నేను, ఓకేనా. కొంచెం టైం తీసుకొని ఉగాది తర్వాత దాని ప్రాసెస్ అనేది నేను చెప్తుంటా. ప్లస్ మీకు కూడా డైరెక్ట్ లైవ్లో వీడియోస్ కూడా పెడుతుంటా, ప్రాబ్లం ఉండదు. అది మాత్రం చాలా బాగుంటుందండి ఎవరికైనా. సరే అండి, ఇప్పుడైతే చూసారు కదా టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి. 2.4Z వర్షన్ ఇది. మోడల్ 2024 ఉంది. ఫస్ట్ ఓనర్ సార్. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. అక్కడక్కడ చిన్నగా ఏర్పడే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఎంత అంటే ఇంత చిన్నగా ఏర్పడినట్టు, ఓకే. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా చూడండి. డోర్స్ కూడా ఏవి కూడా రీప్లేస్ కాలేదు. మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. రైట్ అండి. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. యాస్టీస్ ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అట్లాగే 2 పిల్లర్స్కు 2 మీకు చూపిస్తా చూడండి. సేమ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ లెక్కనే ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు. రైట్, ముంగట ఒకసారి వెనక సైడ్ కూడా చూపించి వెనక ఏముందో అది కూడా చెప్తుంటాను నేను, చూసుకోవచ్చండి. కింద మ్యాటింగ్ అయితే 7 సీటర్ సార్ ఇది వెహికల్. అట్లాగే వెనక 2 చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి యాస్టీస్ సేమ్ ఇది ఇక్కడ ఉంటుంది ఎయిర్ బ్యాగ్. రైట్ హ్యాండ్ ఇది బకెట్ సీట్ సార్. ఇవి చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది. రూఫ్ కూడా నీట్గా ఉంది. వెహికల్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, మైనస్ అంతా ఏం లేదు ఇందులో. ఇది డీజిల్ వేరియంటు. ఇందులో కొన్ని ఇంకా చెప్తాను, అది కూడా మీరు చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. ఇందులో ఏది కానీ రీప్లేస్ అంటూ డోర్స్ కానీ ఏమైనా గ్లాస్ అయినా కానీ మీకు డైరెక్ట్ చూపిస్తే సార్, మీరు కూడా గమనించండి. ఎందుకంటే మీకు చూస్తేనే ఒక ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను అంతకుమించి ఏముండదు. అది మీరు అర్థం చేసుకుంటే కరెక్ట్ ఐడియా వస్తుంది మీకు కూడా. సరే, స్టెఫినీ చూసుకుంటే మాత్రం మీకు ఒక 50-60% వరకు ఉంటుంది సార్, ఓకేనా. కొందరు అడుగుతారు సార్ నన్ను టచ్అప్ లైన్ అంటే సార్. టచ్అప్ కానీ వెహికల్ అంటూ ఏది ఉండదు సార్. దాదాపు సేమ్ యాసిస్ అట్లే ఇస్తే మీరేమంటే గీతలునే అంటారు. అట్లా అని కొంచెం టచ్అప్ చేపిస్తారు, ఓకే. ఇక్కడ ఎలక్ట్రిక్ సీట్స్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఉంది. అట్లంటే సీట్స్ కూడా సార్ మనకు పనిచేస్తుంటుంది ఇక్కడ. రైట్, కింద మ్యాటింగ్ కూడా ఓకేనే, సీట్ కూడా ఓకే ఉంది. పుష్ బటన్ స్టార్ట్ సార్. ఇది టాప్ మోడల్. ఇది రీడింగ్ వచ్చేసి ఓన్లీ 78,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. మీరు ఒకవేళ అవసరం కూడా చెక్ చేయించుకోండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. రైట్ సార్. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూస్తా. మీకు 2 సైడ్ ఎందుకు కవర్ చేస్తారంటే ఏదో ఒక సైడ్ కవర్ చేస్తే ఇంకొక సైడ్ ఏమైనా డ్యామేజ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని బట్టి నేను ఏంటంటే మొత్తం కవర్ చేసి చూపిస్తే అయిపోతుంది అనుకుంటాను నేను. అట్లా మళ్ళీ డబల్ టైం వేస్ట్ మీకు కూడా చేరాదు కాబట్టి, ఓకేనండి. రైట్, మీకు ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. పవర్ విండోస్ అయితే వర్క్ చేస్తున్నాయి. వెహికల్ మాత్రం మంచి కంట్రోల్ ఉంది, అంటే కండిషన్ అట్లా ఉందన్నట్టు. చూడొచ్చండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఆల్రెడీ ఆన్ చేస్తాను నేను మీకు, ఎందుకంటే బీటింగ్ సౌండ్తో సహా మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి నేను చెప్తాను సార్. అంతకు మించి ఏం లేదు. మీరు అది చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సరే, రీడింగ్ వచ్చేసి మళ్ళీ చూపిస్తారండి. రీడింగ్ వచ్చేసి 78,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్. అలాగే మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను చూపిస్తా లైవ్లో, చూసుకోవచ్చండి. వెహికల్ మాత్రం నీట్గా, అలాగే కెమెరా కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సార్. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. సరే, నేను చెప్పింది కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ మీరు వచ్చి డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, మైనస్ అంటే ఏం లేదు. దీనికైతే సార్ ఆల్బీ ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది సార్. దీనికి ఆల్బీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి, అందుకోసం మీకు చూపిస్తున్నా. ముంగట ఆప్రానా కానీ షోపట్టి కానీ మీకు ఏది డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు సార్. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పారని నేను చెప్తున్నా. కాకపోతే మీరు తక్కువ టైం చూసి మళ్ళీ అడుగుతున్నారు, అట్లా అడగకండి. సరే, ఇప్పుడు హెడ్ లైట్ ఇండికేటర్స్ ఏమున్నాయి మీకు చెప్తుంటాను అవి. అయితే సార్ ఓనర్ దీని ప్రైస్ చెప్తున్నారు. ఓనరు 29 లక్షలు ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది, ఓకే. ముంగట చూసుకుంటే మాత్రం హెడ్ లైట్ ఓకే సార్.
ఇటు సైడ్ మాత్రం రావట్లేదు, ఏదో మిస్సింగ్ ఉంది ఇలా. ఓకేనా, కింద ఇండికేటర్ ఫోక్ ల్యాంప్ మాత్రం ఓకే పనిచేస్తున్నాయి. ఇంజన్ సౌండ్ కూడా సైలెంట్ స్మూత్గా ఉంది. నేను చెక్ చేస్తున్నా, ఆల్రెడీ డ్రైవ్ చేసి చూసిన, పికప్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు. అట్లాగే మిర్రర్ సెట్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ మాత్రం ఓకే వర్క్ చేస్తున్నాయి. మీకు ఓవరాల్గా వెహికల్ అనేది నేను ఇక్కడ చూపిస్తా. ఒకవేళ నేను చూపించట్టు లేకపోతే మీరు అప్పుడు అడగండి. ఉన్న ఫ్యాక్ట్ నేను మీకు చెప్తున్నాను. నేను చూసుకోవచ్చు, ఇది వెనుక కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా లైట్ చేంజ్ అయినా కానీ డ్యామేజ్ అయినా కానీ మీకైతే ఇందులో ఏర్పడతాయి కదా డైరెక్ట్ చూసుకుంటే, అది నేను చెప్తున్నాను నేను. ఓకే సార్, దీని ప్రైస్ 29 లక్షలు ఓనర్ ఎత్తున సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు. సరే, మీకైతే ఒకసారి టైర్స్ ఎట్లున్నాయి, అట్లాగే గ్లాస్ ఏమైనా చేంజ్ అయినాయా అది కూడా చూపిస్తాను మీకు. రైట్ సైడ్ ముంగటి సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సిఈ ఉంది, సేమ్ సిఈ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, ప్రతి గ్లాస్ అనేది సిఈ ఉంది. మీరు 2 సైడ్ కవర్ చేసుకోండి. ఇది కూడా సేమ్ సిఈ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్న సిఈ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ సార్. ఇది టచ్అప్ అనేది సార్ కామన్, కాకపోతే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. నేను మీకు ఉన్న విషయం చెప్తున్నా, చూసుకోవచ్చు. సరే అండి, అయితే ముంగట చూసుకుంటే మాత్రం మీకు 100% ఉన్నాయి సార్. ఇవి అలెవేస్ ఉన్నాయి దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకుంటే సేమ్ 100% ఉంది సార్ ఇది. అట్లాగే మీకు అలెవేస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. 4 టైర్లు 100% ఉంటే సెల్ టైర్లు ఉన్నాయి సార్ ఇవి, చూసుకోవచ్చు. ఇది కూడా రైట్ అండి, అలెవేస్ ఉన్నాయి. మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తుంటా, మీరు కూడా చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఓకే అండి, టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి 2.4 జెడ్ వర్షన్, మోడల్ వచ్చేసి 2024, ఫస్ట్ ఓనర్, ఓన్లీ 78 తిరిగింది రీడింగ్ వచ్చేసి. బంపర్ నుంచి డిక్కీ వరకు వజంది 7 సీటర్ సార్. ఇది 6 ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి. అలాగే ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది సార్. ఇది మంచి కండిషన్లో ఉన్నది, చూసుకోవచ్చు. ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు సార్. ఇది రస్ట్ అట్లాంటిది ఏం లేదు సార్. దీని ప్రైస్ చెప్తున్న ఓనరు 29 లక్షలు సార్. ఇది మనకు ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉంది సార్. దీనికి ఆర్బీ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఒకసారి అది వెహికల్ టోటల్ చెక్ చేసుకోండి, తర్వాత నాకు కాల్ చేయండి సార్. టైంపాస్ మాత్రం చేయకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.